నెల్లూరు జిల్లాకు భారీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. జిల్లా నలుమూలల వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక సంస్థలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఇఫ్కో, సర్చ్, ఉదయగిరి, దత్తులూరు ప్రాంతాలలో డిఫెన్స్ పరికరాల తయారీ కేంద్రాల పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తాజాగా జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరు వద్ద భారీ ఇనుము ఇంధన పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోద ముద్ర వేసింది. ఈ పరిశ్రమ 2029కి పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న శ్యామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తున్న ఈ భారీ పరిశ్రమ అంతర్జాతీయంగా స్టీల్ ఇంధన రంగాల మార్కెట్లో ఉన్నత స్థాయి గుర్తింపు పొంది ఉంది. శ్యామ్ మెటాలిక్ ఎనర్జీ నెల్లూరు జిల్లాలోని మడమనూరు వద్ద ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో జిల్లా యంత్రాంగం భూసేకరణలో నిమగ్నమైంది. 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ పరిశ్రమతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఓవైపు చెన్నై, కోల్కతా జాతీయ రహదారి, ఇదే ప్రాంతంలో రైలు మార్గం, దిగువ ప్రాంతాలు కృష్ణపట్నం పోర్టు సమీపంలోనే సాగరమాల రవాణా మార్గం ఉన్నాయి. మరోవైపు పుష్కలమైన జలనిధి కలిగిన కండలేరు నీటి వనరు అందుబాటులో ఉంది. దీంతో మెటాలిక్ ఎనర్జీ ఈ ప్రాంతాన్ని అనువుగా ఎంపిక చేసుకున్నట్లు జిల్లా యంత్రాంగం భావిస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మనుబోలు మండలం మడమనూరులో ఏర్పాటు చేయనున్న శ్యామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ భారీ ప్రాజెక్టు 4 దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందు నివేదిక ఉంచింది. మొదటి 400 కోట్ల తర్వాత మరో 800 కోట్లు, ఆపై 1400 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. చివరి దశలో 1000 కోట్లతో కలిపి మొత్తం 3600 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు జిల్లా పరిశ్రమల విభాగం తెలిపింది. 2029 నాటికి శ్యామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ భారీ పరిశ్రమ పనిచేస్తుందని ఏపీ ఐఐసి నివేదికలో పేర్కొంది. నెల్లూరు జిల్లాలో వరుసగా కొలువు తీరుతున్న భారీ పరిశ్రమల ప్రగతి వాటి వల్ల జిల్లా వాసులకు కలగనున్న ఉపాధి అవకాశాలేంటో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో మా నెల్లూరు ప్రతినిధి నర్సింహులు ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా శాఖలో మరో భారీ పరిశ్రమ కొలువు తీరేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మనుబోలు మండలం మడమనూరు కేంద్రంగా లోహ ఇంధన ప్రాజెక్టును ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. దీనిపైన ప్రస్తుతం మన నెల్లూరు జిల్లా కలెక్టర్, యువ ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా గారు మన దగ్గర ఉన్నారు. ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, అలాగే ఇప్పటికీ ఉదయగిరి నియోజకవర్గాన్ని, కావలి నియోజకవర్గాల్లో కొలువుతీరినటువంటి పరిశ్రమల పురోగతి పైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నెల్లూరు జిల్లాకి మీ పేరులో ఒక భారీ ప్రాజెక్టుని ఈరోజు వస్తుందని చెప్పి ఒక సమాచారం ఉంది. ఏంటి సార్ ఆ ప్రాజెక్టు పరిస్థితి? ఇప్పుడు సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో మనుబోల్ మండల్లో శ్యామ్ మెటాలిక్స్, ఇది ఇండియన్ కంపెనీ అండి. ఆల్రెడీ కలకట్టాలో వాళ్ళ పెద్ద ప్లాంట్ ఉంది. దీనికి సంబంధించిన ఇప్పుడు మనుబోల్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు కూడా ఇంకోటి కొత్త ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. లాస్ట్ మంత్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్స్ కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ మనుబోల్ ప్రాంతంలో క్లోజ్నెస్ టు చెన్నై కానీ, బెంగళూరు కానీ, తిరుపతి, తర్వాత ఈ ఏరియాలో స్టీల్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి సముద్రంకి దగ్గర ఉంది, నేషనల్ హైవే ఉంది, రైల్వేస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడే వాళ్ళు ఈ లొకేషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 250 ఏకర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 250 ఏకర్స్లో వాళ్ళు 3,500 crores ఇన్వెస్ట్మెంట్స్తో 5,000 మెంబర్స్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్తో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. మామూలుగా వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఈ కలర్ కోటింగ్ లైన్ మరియు కోల్డ్ మిల్, ఈ 2 ప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 10 lakh TPA ప్రొడక్షన్ ఇక్కడే జరుగుతుంది. సో సౌత్ ఇండియాలో వస్తున్న ఇది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. మన వైజాగ్ చుట్టూ కొన్ని ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇటువైపు అసలు ఏమీ లేదు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లాంట్ ఓవర్ హియర్. ఆల్రెడీ ఇట్లాంటి సిమిలర్గా గుడూరు ప్రాంతంలో ఉంది, కానీ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, చాలా పెద్ద ప్లాంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల అవకాశాలు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ప్రో ఇన్వెస్ట్మెంట్, ప్రో ఇండస్ట్రీస్ అప్రోచ్ వల్ల ఇవన్నీ సాధ్యం జరుగుతున్నాయి. అలాగే ఉదయగిరి ప్రాంతంలో కూడా, అంటే దొత్తులూరు మండలం ప్రాంతంలో కూడా కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. వాటి పరిస్థితి ఏంటి సార్? సో
సో ఉదయగిరి అంటే చాలా బ్యాక్వర్డ్ ప్రాంతం. సో బ్యాక్వర్డ్ ప్రాంతంలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నేను వచ్చిన రోజు నుంచి ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ ఈ ఏరియాలో కూడా మిగతా ప్రాంతంలో ఎలా అభివృద్ధి జరుగుతున్నాయి అదే లైన్స్లో అక్కడే కూడా అభివృద్ధి జరిగితే అక్కడ ఉన్న బ్యాక్వర్డ్నెస్ పోతుంది. ఇప్పుడు ఆ ఏరియాలో ఒక వరం అని అంటే ఆ ఏరియాలో 3 నేషనల్ హైవేస్ కొత్తగా కన్స్ట్రక్ట్స్ కాబోతున్నాయి. దీనివల్ల ఆ తర్వాత రామాయపట్నంకి ఒక రకంగా చూడాలంటే ఈ వెంజుమూరు దుత్తులూరు ఈ ప్రాంతం ఓన్లీ 40 to 50 కిలోమీటర్సే అవే. సో ఆల్రెడీ 2 కంపెనీస్ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తర్వాత ఎనాడ్రోన్, ఈ 2 కంపెనీస్కి అక్కడే ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీఎం గారు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎంత పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంది అంటే ఆ సీఎం గారు వెళ్ళిన తర్వాత ఇంకా 4 to 5 కంపెనీస్ మా దగ్గరికి వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా ల్యాండ్ అడుగుతున్నారు. నేను చాలా డెఫినెట్గా చెప్పగలుగుతానంటే రాబోయే రోజుల్లో ఉదయగిరి విల్ బీ ఆన్ ద మ్యాప్ ఆఫ్ నాట్ ఓన్లీ ఏపీ బట్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి ఈ డిఫెన్స్ సంబంధించిన ఐటమ్స్ మేము ఇండియన్ నేవీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు విదేశాలకి కూడా మనకి ఉన్న ఫ్రెండ్లీ కంట్రీస్కి కూడా పంపడం జరుగుతుంది. జిల్లాలో ప్రధానమైనటువంటి మడమలూరులో ఈ ప్రాజెక్టు కొలువు తీరినట్లయితే వేలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ముఖ్యంగా చెన్నై ఏపీకి మధ్యలో ఉన్నటువంటి మనుబోలు ప్రాంతం నుంచి ఇటు రైలు రవాణా, రోడ్డు రవాణా, ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, ఇవన్నీ సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతంగా భారీ అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు చెబుతున్నట్టు పరిస్థితి. ఇంకొకటి ఉదయగిరి మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరిలో అక్కడ కూడా అనేకమైనటువంటి డిఫెన్స్కి సంబంధించి కొన్ని తయారీ చేస్తే ఇటు ఏపీలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇండస్ట్రియల్గా ఉదయగిరి కూడా ఉన్నత స్థాయికి కూడా చేరేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తయారు చేసినటువంటి మెటీరియల్ ఇతర దేశాలకు కూడా డిఫెన్స్కి సంబంధించి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కొలువు వచ్చేటటువంటి అవకాశం ఉంది కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది పారిశ్రామికంగా మరికొద్ది రోజుల్లోనే నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇండస్ట్రియల్గా కూడా ముందుకు పోయేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్టు పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు.